దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు. దేవుని యొక్క పాద సన్నిధిలో దేవుని యొక్క మాటలు వినడానికి, ఆత్మీయంగా క్షేమాభివృద్ధి చెందడానికి కర్మేలు అగ్ని అనేటువంటి మా ఈ కార్యక్రమంలో ఏకీభవించిన మీ అందరూ కూడా ప్రభునామమున ప్రేమపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. బాగున్నారండి మీరందరూ? దేవుని యొక్క సన్నిధిలో దినదినము వాక్యము వింటూ, వాక్యము చదువుతూ, ప్రార్థనలో ఎదుగుతూ ఉన్నారని నేను నమ్ముతా ఉన్నా. ఈ స్థితిని మీరు కలిగినటువంటి వాళ్ళుగా ఉంటే దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి అనుభవంలో ఉంటారు, ఉన్నతమైన స్థానంలో నివసించేటువంటి వారుగా ఉంటారు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకందరికీ అనుగ్రహించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందామండి. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. దయచేసి శ్రద్ధగా గమనించండి, ఆలకించండి. చూడండి, ఈ లేఖనాన్ని చదువుతూ ఉన్నా. మరియు నేను చూడగా ఇదిగో తెల్లని మేఘము కనబడెను. మనుష్య కుమారుని పోలిన ఒకడు ఆ మేఘము మీద ఆసీనుడై ఉండెను. ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటమును, చేతిలో వాడిగల కొడవలియు ఉండెను. ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటము ఉండెను. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్ అని చెప్దామా అందరం? ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, అపోస్తులైనటువంటి యోహాను తను చూసినటువంటి ఆ యొక్క దర్శనములు, ఆ ప్రత్యక్షత పొందుకున్నటువంటి వాడుగా ఉన్నాడు కదా. ప్రకటన గ్రంథములో పద్మసు ద్వీపములో ఆయన శిక్ష అనుభవిస్తూ పరవాసిగా ఉన్నటువంటి నాటి దినమున దేవుడు అనుగ్రహించినటువంటి ప్రత్యక్షతలే ఈ ప్రకటన గ్రంథం. మనందరికీ తెలుసు. తను చూసినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి ఆ సందర్భంలో అక్కడ వ్రాయబడినటువంటి ఆ మాట మనము చూసినప్పుడు, మనుష్య కుమారుని పోలిన ఒకడు మేఘము మీద ఆసీనుడై ఉండెను. మనుష్య కుమారునిలాగా. మనుష్య కుమారుడు అంటే ఎవరు అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆయన మనుష్య కుమారునిగా ఈ లోకములో జీవించిన కాలములో ఏ రీతిగా యోహాను ప్రభువారి యొక్క రొమ్మున ఆనుకున్నటువంటి శిష్యునిగా ఎదిగినటువంటి వాడుగా ఉన్నాడో, జీవించినటువంటి వాడుగా ఉన్నాడో, ప్రభు యొక్క ప్రముఖమైనటువంటి శిష్యులలో ఒకడుగా ఉన్నాడు. అపోస్తులైన పేతురు, యోహాను, యాకోబు మనకు తెలుసు కదా. యోహాను ఒకడు వారిలో. ప్రభువు చెప్పినటువంటి ఆజ్ఞలను పాటించిన వాటిలో, ప్రభువుని అంటిపెట్టుకుని నడిచినటువంటి వారిలో యోహాను కూడా ఒకడు. యోహాను తను పొందినటువంటి ఆ ప్రత్యక్షతను ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ, మనుష్య కుమారుడు నేను ఎవరితోనైతే సంచరించానో, ఎవరితోనైతే నేను పరిచర్యలో పాల్గొన్నానో, ఎవరితోనైతే నేను ఉన్నానో వారు నాకిక్కడ మరలా అదే రూపాన్ని నేను చూస్తూ ఉన్నా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనుష్య కుమారునిగా ప్రభువారిని నేను ఇక్కడ అలాంటి వ్యక్తిని, ఆ రూపమును పోలినటువంటి వ్యక్తిని నేను ఈ ప్రత్యక్షతలో చూస్తూ ఉన్నాను. అయితే ఆయన శిరస్సు మీద ఏమున్నదంటే సువర్ణ కిరీటం ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, సువర్ణ కిరీటము, ప్రభువారు సువర్ణ కిరీటమును ధరించుకున్నటువంటి వారుగా ఉన్నారు. ప్రభువారు సువర్ణ కిరీటమును ధరించుకున్నటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉన్నారు. అదే రీతిగా మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథము 19వ అధ్యాయములో 12వ వచనంలో ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి, ఆయన శిరస్సు మీద కిరీటములుండెను. ఆయన శిరస్సు మీద కిరీటములున్నవి. అంటే పరలోకములో ఉన్నటువంటి ప్రభువారు యొక్క శిరస్సు మీద కిరీటం అనేటువంటిది ఉన్నది. కిరీటం అంటే దేనికి గుర్తు? అధికారమునకు గుర్తు, రాజుకి గుర్తుగా ఉన్నది. ఈ లోకంలో ఆయన మనుష్య కుమారునిగా జీవించిన, మనుష్య కుమారునిగా ఈ లోకంలో జన్మించిన ఆయన పరలోకములో ఆయన దేవుని కుమారునిగానే ఆయన అక్కడ నివసిస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రభువారికి
ఆ కిరీటములు అనేటువంటివి అధికారముతో ఉన్నటువంటివిగా ఉన్నాయి. ప్రభువారికే కాదు, ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనంలో, అలానే ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనంలో మనం చదివితే అపవాది కూడా కిరీటమును కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ వచనాలు మీరు చదవండి. తర్వాత మనకు సమయం లేదు గనక నేను అంశంలోనికి వెళ్తా ఉన్నా. అంటే దేవుడు తను ధరించినటువంటి కిరీటమును మనకు కూడా అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నటువంటి వాడుగా ఉన్నాడు. పాత నిబంధనలో మనము చూసినటువంటి సమయమున అక్కడ ప్రధాన యాజకునికి కూడా ఒక కిరీటం అనేటువంటిది ఏర్పాటు చేయబడింది. నిర్గమకాండము గ్రంథములో 29వ అధ్యాయం 6వ వచనములో మనము చదివితే, అతని తల మీద పాగాను పెట్టి పాగా మీద పరిశుద్ధ కిరీటము ఉంచెను. పరిశుద్ధ కిరీటం యాజకుని యొక్క తల మీద, ప్రధాన యాజకుని యొక్క తల మీద పరిశుద్ధ కిరీటం అనేటువంటిది దేవుడు అనుగ్రహించినటువంటి వాడుగా, అనుమతించినటువంటి వాడుగా ఉన్నాడు. మెట్టుకు మనము చూచినట్లయితే నేటి దినమున మన ధ్యానాంశము కిరీటమును గురించి మనం నేర్చుకుంటా ఉన్నాం. పరలోకములో ఉన్నటువంటి ప్రభువారు ఎలాగ కిరీటాన్ని ధరించుకున్నాడో, ప్రభు యొక్క దూతగా ఉన్నటువంటి అపవాది వాడు కూడా ఎలా ఉన్నాడు అంటే దూత అయినప్పటికీ కిరీటాన్నే కలిగి ఉన్నాడు. అదే రీతిగా భూలోకములో ఉన్నటువంటి పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రధాన యాజకుడు కూడా కిరీటాన్ని కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకు కిరీటమును అనుగ్రహిస్తున్నటువంటి వాడుగా, అనుగ్రహించినటువంటి వాడుగా ఉన్నాడు. మనం చూసినట్లయితే లేఖన భాగాలలో కొన్ని కిరీటాలు మనము చూస్తూ ఉంటాం. మనము లేఖనాలు చదువుతూ ఉన్నప్పుడు అనేక మంది భక్తులు, అపోస్తలులు, ఆయన చేత నడిపించబడిన వారు, పరిచర్యలో పాల్గొన్నటువంటి వారు కిరీటములను గురించినటువంటి మాటలు కొన్ని ప్రత్యేకించి పౌలు భక్తుడు మనకు లేఖనాల్లో జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. చూడండి, తిమోతికి వ్రాసినటువంటి 2వ పత్రికలో 4వ అధ్యాయము 8వ వచనంలో మనందరికీ పరిచయమైనటువంటి ఒక మాట అక్కడ వ్రాయబడింది. అక్కడ పౌలు తిమోతితో అంటున్నాడు, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. చూసారా, పౌలు తను స్వయంగా సాక్ష్యం ఇస్తా చెప్తున్నటువంటి మాట, నా కొరకు ఇక మీదట నీతి కిరీటం ఉంచబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, పౌలుకి దేవుడిచ్చినటువంటి ఇక్కడ ఒక కిరీటము ఏంటంటే నీతి కిరీటము. నీతి కిరీటము దేనికి పౌలు ఆ నీతి కిరీటాన్ని పొందుకున్నాడు అంటే, పౌలు చేసినటువంటి విస్తారమైనటువంటి పరిచర్య, పౌలు కలిగి ఉన్నటువంటి ఆ మనస్సును బట్టి, పౌలు ఏ రీతిగా కష్టములోనైనా ప్రభువుని విడిచిపెట్టకుండా ప్రభువుని హత్తుకొనినటువంటి జీవితాన్ని కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. నేటి దినాల్లో మనం ఎలా ఉంటున్నామంటే, యేసయ్యను మనము నమ్ముకొని వెంబడిస్తూ ఉన్నటువంటి దినములలో ఏదైనా ఒక చిన్న కష్టం అనేటువంటిది వస్తే, ఏదైనా చిన్న శ్రమ మనకు కలిగితే ప్రభువుని వద్దంటున్నాం. మేము యేసయ్యను నమ్ముకోవటం వల్లే, బాప్తిజం పొందటం వల్లే మాకు ఈ కష్టాలు వస్తూ ఉన్నాయి, కాబట్టి మాకు యేసుక్రీస్తు వారు వద్దు, ఆయన మాకు రక్షణ వద్దు, ఆయన ఇచ్చేటువంటి రక్షణ మాకు అవసరం లేదు, ఆయన రక్షకునిగా మాకు వద్దు అని వదిలిపెట్టి మనం వెళ్ళిపోతూ ఉన్నాం. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఇది వాస్తవం. నేటి దినాలలో అనేక మంది ప్రభువుని నమ్ముకొని మారు మనసు పొంది బాప్తిజం పొంది కూడా కష్టాలు వచ్చినటువంటి సమయమున, ఏదైనా వచ్చినటువంటి ఆ వ్యాధి కానీ తగ్గకపోతే, కొన్ని ఇరుకు మార్గాల్లో వాళ్ళు వెళ్ళవలసి వస్తే నేర్చుకున్నటువంటి మాటను మర్చిపోతూ ఉన్నారు. నీతిమంతులు నడవలసినటువంటి త్రోవ ఇరుకుగా ఉన్నదనేటువంటి ఆ మాటను మర్చిపోతూ ఉన్నారు. ఇరుకు మార్గంలో మీరు పోరాడండి అని చెప్పినటువంటి మాట మనం మర్చిపోయి విశాల మార్గంలో వెళ్ళాలి. నేను యేసయ్యను నమ్ముకున్నాను కదా, యేసయ్య దేవుడని నేను ఒప్పుకొని ఆయననే వెంబడిస్తూ ఉంటే నాకు ఇంకా కష్టాలు పోవా, నా బిడ్డలకు ఇంకా ఉద్యోగం రాలేదా,
మా అమ్మాయికి ఇంకా వివాహం కాలేదు, ఎందుకు ఈ దేవుడు నాకు అని ప్రభువుని విడిచిపెట్టి వక్ర మార్గంలోనికి ఇష్టానుసారంగా వెళ్ళిపోతా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అది న్యాయమా? ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాల కొరకే నువ్వు యేసయ్యను వెంబడిస్తూ ఉంటే జాగ్రత్త, పరలోకాన్ని నువ్వు విడిచిపెడతా ఉన్నావు. ఈ లోకంలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు నిజమే, కానీ ఈ లోకము కంటే ప్రాముఖ్యంగా దేవుడిచ్చినటువంటి ఆ రక్షణ, ప్రభువారిచ్చినటువంటి ఆ రక్షణను కలిగి ఉంటే దేవుడు నీకు ఇచ్చేటువంటి ఉన్నతమైనటువంటి బహుమానం ఏంటో తెలుసా? పరలోకము, పరలోక స్వాస్యము. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. రక్షణ పొంది ఉన్నటువంటి వారందరికీ దేవుడు పరలోకాన్ని అనుగ్రహిస్తాడు. ఆ పరలోకములో ఎవరైతే ఉండినటువంటి వారుగా ఉంటున్నారో, పరలోకమును ఎవరైతే పొందుకున్నటువంటి వారుగా ఉంటారో, వారు మరింత ప్రయాసపడి పరిచర్యలో పాల్గొని యేసయ్యను ప్రచురపరిచినటువంటి వారికి దేవుడు కిరీటమునిస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నువ్వు కిరీటాన్ని కలిగినటువంటి ప్రయాస నువ్వు పడుతున్నావా? కిరీటం నాకు అవసరం లేదులే, పరలోకంలో ఒక మూలలో ఉంటే చాలే అనేటువంటి ఆలోచన. పరలోకంలో మనం ఉండటం మంచిదే, కానీ ఉన్నతమైన బహుమానం మనం పొందుకోవాలి. నీతి కిరీటాన్ని మనము పొందుకోవాలి. ఇక్కడ పౌలు అంటున్నాడు, నేను మంచి పోరాటం పోరాడాను, నేను వెళ్ళిపోయేటువంటి సమయం వచ్చేసింది, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను అని ఆయన సాక్ష్యం ఇచ్చి చెప్తున్నాడు. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడేది. తను శిరఛేదనము చేయబడేటువంటి ఆ పరిస్థితి వచ్చిన, తన ప్రాణమును ప్రభు కొరకు పెట్టాల్సి వచ్చిన పౌలు అంటున్నాడు, బ్రతుకుట క్రీస్తే, సావైతే నాకు లాభము. ఈ మాట నువ్వు చెప్పగలవా? నేను బ్రతికితే యేసయ్య కొరకే బ్రతుకుతా, యేసయ్యతోనే నేను జీవిస్తా. కష్టం వచ్చినా నష్టం వచ్చినా, ఒకవేళ నాకు చావే వచ్చిందంటే, మరణమే వచ్చినా సరే, నేను మరణిస్తే ఎక్కడుంటానంటే ఈ లోకములో ఉండకపోవచ్చు, కానీ పౌలు అంటున్నటువంటి మాట, పరలోకంలో నేను దేవునితో, పరిశుద్ధునితో నేనుంటా. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. పరిశుద్ధ స్థలములో నేనుంటాననేటువంటి ఒక నిశ్చయత పౌలు భక్తుడు కలిగి ఈ మాట అంటా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం. చావైతే మనకు లాభకరముగా మనం జీవిస్తే మనం కూడా, నీవు నేను కూడా ఈ మాట చెప్పగలుగుతున్నామా? చెప్పగలిగేటువంటి ఆ యొక్క నిశ్చయత, ఆ నమ్మకము కలిగి ఉన్నామా? ప్రియ సహోదరుడా, మీ జీవితాలు యేసయ్యకు సమర్పించుకుని ఈ రీతిగా ఉండాలనేటువంటిది దేవుని యొక్క ఆశ. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పౌలుకి ఏ నీతి కిరీటమునైతే దేవుడు అనుగ్రహించినటువంటి వాడుగా ఉన్నాడో, నీకు నాకు కూడా దాన్ని ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరొకటి మనం చూసినట్లయితే, అపోస్తులైనటువంటి పేతురు భక్తుడు కూడా ఒక కిరీటమును గురించి ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనంలో, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటమును పొందుదురు. మనం దేన మనస్సు ధరించుకొని, దేవునికి ఇష్టమైనటువంటి మనస్సును మనం ధరించుకొని ఉంటే, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనటువంటి ఒక దినము ఉంటా ఉన్నది. యేసుక్రీస్తు వారు మనకు ప్రధాన కాపరిగా ఉన్నాడు కదా. అసలు నీ కాపరి ఉన్నాడా? ఈ మాట వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డ, నీకంటూ ఒక నడిపించడానికి ఒక నాయకుడు ఉన్నాడా? ఒక నావికుడు ఉన్నాడా? సముద్రం అనేటువంటి ఆ యొక్క లోకములో నీ జీవితం అనేటువంటి ఒక నావలో నువ్వు ప్రయాణమై వెళ్తా ఉన్నావు. నీకు కెప్టెన్గా ఎవరున్నారు? నువ్వున్నావా? లేకపోతే యేసుని పెట్టుకున్నావా? చాలామంది ఎవరి తెలివితేటలను బట్టి నాకు నేనే కెప్టెన్ని, నాకు నేనే బాస్ని అనుకుంటా ఉంటారు. జాగ్రత్త, నీ ప్రయాణం ఎటువైపు ఉన్నదో, నీవు ఎలాంటి స్థితిలో ఇటువైపు నడుస్తూ ఉన్నావో ఆలోచన చేసావా? ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి ఒకసారి. మీ మార్గము ఇటువైపు చూపిస్తూ ఉన్నది, పరలోకానికి వెళ్తున్నట్లుగా నువ్వు అనుకొని భ్రమపడుతున్నావేమో, స్వర్గానికి వెళ్తున్నానని.
చాలామంది ఈ లోకంలో భ్రమను పడుతూ ఉన్నారు, భ్రమను కలిగి భ్రమలోనే జీవిస్తూ ఉన్నారు. నేను పుణ్యకార్యాలు చేస్తూ ఉన్నా కదా, దాన ధర్మాలు ఇస్తూ ఉన్నా, చాలామంది పేదవాళ్ళకి నేను వస్త్రాలు దానం చేస్తూ ఉన్నా, చాలామందికి నేను అన్నదానం చేస్తూ ఉన్నా, నా శరీరంలో ఉన్నటువంటి అవయవాలు కూడా, ఆర్గాన్స్ కూడా నేను బహుమానంగా దానంగా ఇస్తూ ఉన్నా, నా కన్నులు ఇస్తున్నా, నా కిడ్నీ ఇస్తున్నా, నా లివర్ ఇస్తూ ఉన్నా, నేను ఖచ్చితంగా స్వర్గంలో ఉంటా. అనేకమైనటువంటి నదులలో నేను పుణ్యస్నానాలు కూడా చేస్తూ ఉన్నా. నా పాపం అంతా కొట్టుకుపోతూ ఉంది అనుకుంటున్నారు, అనుకొని భ్రమపడతా ఉన్నారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, నీ సొంత జ్ఞానమును బట్టి, నువ్వు ఇచ్చేటువంటి కానుకలను బట్టి నువ్వు పరలోకానికి, స్వర్గానికి నువ్వు వెళ్ళవు. నువ్వు చేసేటువంటి మంచి పనులకి ప్రతిఫలం ఉంటుందేమో, కానీ వాటి ద్వారా నువ్వు వెళ్ళవు. ఇది అండర్లైన్ చేసుకోండి ఈ మాట. నువ్వు గొప్పవానిగా ఉండి ధనవంతునిగా ఉంటే పరలోకం నీదవుతుందని అనుకోవద్దు. అలా అయితే పరలోకంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ధనవంతులే అవ్వాలి. పేదవారికి డబ్బు లేదు కదా, ఇక పరలోకంలో ఏముంటాడు, అతనికి ప్రవేశమే ఉండదు అని మీ తలంపును బట్టి ఆలోచన చేస్తే ఈ రీతి కంక్లూజన్ మనకు వస్తుంది. కానీ మనము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రక్తములో కడగబడి, మారు మనసు పొంది, పాపక్షమాపణ పొంది, లేఖనానుసారముగా బాప్తిజం పొంది, లేఖన ప్రకారంగా మనం బ్రతికితేనే పరలోకములో ఉంటాం. పరలోకములో మనము ఉన్నత స్థలములో ఉంటాం, సింహాసనం మీద ఉంటాం, కిరీటాన్ని ధరించుకొని అధికారులముగా ఉండగలం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన మనకు అధికారం ఇస్తాడండి. కిరీటం ఇస్తున్నాడంటే అర్థం ఏంటి? అధికారం. ఆయనను ప్రధాన కాపరిగా ఉంచితే కాపరి నిన్ను నడిపించేటువంటి వాడుగా ఉంటాడు, నీకు మార్గాన్ని బోధించేవాడుగా ఉంటాడు. నువ్వు మార్గం తప్పితే నిన్ను తన దగ్గర ఉన్నటువంటి కాపరి దగ్గర కర్ర ఎలా ఉంటుందో తెలుసు కదా, అది గొడుగు కర్రలాగా ఒక ప్రక్కన వంగిపోయి ఉంటుంది, ఇలాగుండి ఇలా ఉంటుంది కదా. దానితో నువ్వు వెళ్ళిపోతూ ఉంటే నీ మెడబెట్టి లాగుతూ ఉంటాడు, హెచ్చరిస్తూ ఉంటాడు వాక్యము ద్వారా. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే నువ్వు దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలనేటువంటిది ఆయన ఉద్దేశం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రధాన కాపరిగా ప్రభువారు నీకున్నారా? ఆయన ప్రత్యక్షమయ్యేటువంటి ఒక దినము రాబోతా ఉంది. ఆ దినమున ఆయన ఎలాంటి కిరీటం ఇస్తాడంటే నీకు మహిమ కిరీటం ఇస్తాడు. ఆ కిరీటం యొక్క లక్షణం ఏంటని తెలుసా? అది వాడబారనిది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. వాడబారని కిరీటాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. పొందుకుంటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? దానికి తగినటువంటి జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఉన్నావా? ప్రియ దేవుని బిడ్డలారా, ఆ కిరీటము నీవు పొందుకోవాలంటే, నువ్వు వాడబారని కిరీటాన్ని కలిగి ఉండాలంటే నువ్వు ఈ లోకంలో దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డగా నువ్వు జీవించాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మరొక కిరీటమును మనం చూసినట్లయితే యాకోబు తను రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయము 12వ వచనంలో, యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూసినట్లయితే, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచినవాడై. వింటున్నారా ఈ మాట? అతడు శోధనకు నిలిచినవాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. వాగ్దానము చేసినటువంటి ఆ యొక్క మాట ప్రకారముగా ఏ కిరీటం అయితే ఇస్తానని దేవుడు చెప్తున్నాడో ఆ కిరీటము జీవ కిరీటము. దానిని వారికి ఇచ్చేటువంటి వారుగా ఉంటారు. జీవ కిరీటమును ఎవరు మనకు ధరింపజేస్తారంటే ప్రభువారే. ఈ లోకంలో రకరకాల కిరీటాలు ఉండొచ్చేమో, నీ దగ్గర ఉన్నటువంటి డబ్బులు పెట్టి బంగారంతోటో వెండితోటో లేకపోతే వజ్రాలతోటో నువ్వు కిరీటం ధరించుకోవచ్చేమో, కానీ అవన్నీ కొంతకాలం తర్వాత కనుమరుగైపోతాయి. అది దొంగలు దోచుకోవటానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు. కానీ దేవుడిచ్చేటువంటి ఆ కిరీటం ఎలాంటిదో తెలుసా? అది జీవ కిరీటం.
అది మహిమ కిరీటము, అది నీతి కిరీటము. వాటిని ఎవ్వరూ దొంగిలించలేరు. దేవుడిస్తేనే వాళ్ళు పెట్టుకోగలరు. ఒకరి దగ్గర ఉన్నటువంటి కిరీటాన్ని లాక్కొని నువ్వు పెట్టుకోవడానికి అవకాశమే లేదు. జాగ్రత్త ప్రియదేవుని బిడ్డలారా. ఈ లోకములో మన జీవితము ఇతరుల దగ్గర లాగు వేసుకునేటువంటి పరిస్థితిలో ఉంటుందేమో కానీ దేవుని బిడ్డగా నువ్వు దేవునితోటి జీవిస్తే నువ్వు వాడబారనటువంటి కిరీటాన్ని, జీవ కిరీటమును దేవుడిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ జీవ కిరీటం నువ్వు పొందుకోవాలంటే నువ్వేం చేయాలి? పొందాల్సినటువంటి లక్షణం ఏంటి అంటే ఇక్కడ యాకోబు అంటున్నాడు, శోధన సహించాలి. శోధన సహించాలి. నీ జీవితంలో శోధనలు అనేటువంటివి చాలా వస్తూ ఉంటాయి కదా. నువ్వు శోధించబడతావు కదా. శోధన రావడం లేదా నీకు? ఖచ్చితంగా వస్తూ ఉంది. అన్యాయంగా డబ్బులు సంపాదించాలి. నువ్వు వ్యాపారం చేస్తూ ఉన్నావు కదా. వ్యాపారం ఎందుకు చేస్తూ ఉన్నావు? నువ్వు కొంత డబ్బును సంపాదించుకోవటానికి, లాభం సంపాదించుకోవడానికి వ్యాపారం చేస్తూ ఉన్నావు. లాభం సంపాదించుకునేటువంటి విషయంలో క్రమముగా కాకుండా అక్రమముగానైనా డబ్బులు సంపాదించాలి అనేటువంటిది ఏంటంటే అది నీకు వస్తున్నటువంటి ఒక శోధనే. నువ్వు డబ్బులు లంచం తీసుకుంటున్నావు, అది కూడా ఒక శోధనే. నీకు జీతం ఇస్తుంది గవర్నమెంట్. నువ్వు పనిచేస్తున్నటువంటి సంస్థ యజమానుడు నీకు జీతం ఇస్తూ ఉన్నాడు. నువ్వు చేస్తున్నటువంటి పనికి ప్రతిఫలంగా నీకు కొంత డబ్బునిస్తూ ఉన్నప్పుడు అది నీకు రావాల్సినటువంటిది. అది కాకుండా నువ్వు అధికంగా సంపాదిస్తున్నావంటే, చేయకూడనటువంటి పని నువ్వు చేసి అక్కడ సంపాదిస్తున్నావంటే అదంతా కూడా అక్రమమైనటువంటి సంపాదన. క్రమముగా ఉన్నటువంటిది కాదు. క్రమము కానటువంటిదే అక్రమము. అవును కదా. అక్రమమైనటువంటి జీవితము, అక్రమ సంబంధాలు, కష్టపడకుండానే దొంగతనం చేసి డబ్బులు సంపాదించడం, తేలికగా సంపాదించడం. నేటి దినాల్లో చూస్తే చైన్ స్నాచింగ్లు ఎక్కువైపోతూ ఉన్నాయి, దొంగతనాలు ఎక్కువైపోతూ ఉన్నాయి, మోసాలు ఎక్కువైపోతూ ఉన్నాయి. ఇదంతా మనం కష్టపడకుండా తేలిగ్గా సంపాదించాలి. ఎవరి మెడలోనైనా ఒక చైన్ లాగేస్తే 4 సెవర్లు ఉన్నదంటే ఎంత ఖరీదు? ఎంత ఖరీదు? 4 లక్షలు సంపాదించడం అంటే ఒక 10 నిమిషాలు అవుతుందా? మనకు అవ్వదు కదా. కానీ మనము ఆ రీతిగా క్రమమును మరచిపోయి అక్రమంగా సంపాదిస్తే అది ఆ కిరీటాన్ని మనం పొందుకుంటున్నామా అంటే పొందుకోం. అది శోధన. శోధన. ఆ శోధనను మనం సహించాలి. మన జీవితంలో దానిని జయించాలి. శోధనను సహించువాడు ధన్యుడు. శోధన ప్రభువు కూడా వచ్చింది, కానీ ఆయన శోధించబడ్డ ఆ శోధనను ఆయన జయించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన ఈ లోకంలోనికి వచ్చి మనుష్య కుమారునిగా ఉన్నటువంటి దినములలో అపవాది డైరెక్ట్గా వచ్చి శోధించాడు, కానీ అపవాది ఓడిపోయాడు. ప్రభువారు శోధనను గెలిచి నిలిచిన వాడుగా ఉన్నాడు. నువ్వు కూడా ఆ రీతిగా ఉండటానికి ప్రభు ఒక మాదిరికరంగా ఉన్నాడు, మాదిరిగా ఉన్నాడు. నువ్వు చాలా విషయాల్లో శోధించబడతా ఉన్నావు. అపవాది నిన్ను శోధిస్తూ ఉన్నాడు. నువ్వు పడిపోతున్నావా, నిలబడగలుగుతున్నావా? గమనించండి. అపవాదైతే నిన్ను శోధిస్తాడు, దేవుడైతే పరిశోధిస్తాడు. దేవుడు పరిశోధిస్తాడు, అపవాది శోధిస్తాడు. శోధనకు నిలిచినటువంటి వాడు ధన్యుడు. శోధనకు నిలిచినటువంటి వాడు, శోధన సహించేటువంటి వాడు ధన్యుడు. శోధనకు నిలిచినటువంటి వాడు ఎవరైతే ఉంటారో దేవుడు వారికి అక్కడ జీవ కిరీటాన్ని అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చివరిగా మరొక కిరీటాన్ని మనం చూసినట్లయితే మనము ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయము 1వ వచనములో అక్కడ సంఘములో ఉన్నటువంటి వారిని ఏమంటున్నాడంటే, నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా. సంఘము ఎలా ఉన్నదంటే కిరీటముగా పౌలు భావిస్తూ ఉన్నాడు. ఆ కిరీటము ఎలాంటి కిరీటంగా ఉన్నదని పౌలు చెప్తా ఉన్నాడు అంటే తెస్సలోనిక సంఘానికి వ్రాసినటువంటి 1వ పత్రిక 2వ అధ్యాయము 19వ వచనంలో అంటున్నటువంటి మాట, అతిశయ కిరీటము మా నిరీక్షణ అయినను, ఏలైనగా మా నిరీక్షణ అయినను, ఆనందమైనను, అతిశయ కిరీటమైనను ఏది
అంటే అతిశయ కిరీటం అనేటువంటిది కూడా ఒకటి ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువారు నీకు శ్రేష్టమైనటువంటి కిరీటాలను ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. పౌలు భక్తుడు అంటున్నాడు, ఏ కిరీటమునైతే ప్రభువారు పరలోకములో ఆయన ధరించినటువంటి వారుగా ఉన్నారో ఆ కిరీటాన్ని నీకు కూడా ఇవ్వటానికి, నిన్ను అధికారినిగా చూడటానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. గమనించండి, పౌలు అంటున్నటువంటి రీతిగా నీతి కిరీటమును ఆయన పొందుకున్నాడు, జీవ కిరీటమును, మహిమ కిరీటమును మనము కలిగి ఉండటానికి ప్రభువారు మార్గం చూపించారు. ఆయన ఇవన్నీ నీకు ఇవ్వటానికి ఆయన ఏం చేశారంటే, ఈ లోకంలో ఆయన సంతోషంగా ఆయన ముండ్ల కిరీటాన్ని ధరించుకున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన ముండ్ల కిరీటమును ధరించుకోవటానికి ఇష్టపడి నీకు ఆ శ్రమలు అనుభవించి ఆయన పొందినటువంటి గాయములను బట్టి ముండ్ల కిరీటమును ధరించుకొని శ్రమలను సహించి నీకు జీవ కిరీటాన్ని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. జీవ కిరీటాన్ని ఇవ్వటానికి ఇష్టపడతా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువారు ముండ్ల కిరీటం ధరించుకోకపోతే ఈ కిరీటాలు మనకు రావు, వచ్చేవి కావు. కనుక ఆయన ముండ్ల కిరీటమును ధరించుకొని మనకు బహుమానాలు ఇవ్వటానికి ఇష్టపడుతూ ఉండగా, ఆయన సింహాసనానికి ఇవ్వటానికి ఇష్టపడి ఉండగా నీ జీవితమును దేవునికి సమర్పించుకో. ప్రభు వైపు చూడు. ప్రభువు యొక్క మార్గంలో నడిచి ఉంటే, ఆయన మార్గంలో నడిస్తే దేవుడు అటువంటి ఉన్నతమైన బహుమానాలు నీకు అనుగ్రహిస్తాడు. ఈ మాటలను దేవుడు మన వినికిడులు ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు నాయన. ఈ మాటలు వినడానికి మీరు కృపనిచ్చారు, మీకు స్తోత్రాలు. ప్రభువా, మా కొరకు మాకు బహుమానముగా అనేకమైన కిరీటాలు ఇవ్వడానికి ముండ్ల కిరీటమును ధరించుకున్నటువంటి ప్రేమమైనవిగా మీరున్నారు, మీకు వందనాలు. ప్రభువా, ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ నూతనమైన అనుభవంలో నిలిచి నడవడానికి సహాయం చేయండి. వారి కష్టాలన్నింటినీ మీరు దీవించి ఆశీర్వదించి తొలగించి ఉన్నతమైన బహుమానాలు మీరు అనుగ్రహించండి. మంచి ఉన్నతమైన స్థితిని ఈ లోకంలో మీరు ప్రభువా వారికి దయచేయమని, ప్రతి ఒక్కరికి ప్రభువా కార్యక్రమం స్పాన్సర్ చేసిన బిడ్డకు కూడా తోడుగా ఉండమని, మహిమగంత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసయ్య శ్రేష్టమైన నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రేక దేవుని దివ్యన కాపుదల తోడుగా ఉండి నడిపించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.